ఈ వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ఇది పార్టీలకు సంబంధించి జరిగిన మీటింగులు, ఇవి అక్కడ జరిగిన పాయింట్స్. అందులో ఇది చూడగానే షాక్ అయ్యా. అసలు ఇక చంద్రబాబుకి తిరిగే లేదనుకున్నా. ఏంటంటే రూపాయిన్నరకే కరెంట్ ఇస్తాను అన్నటువంటిది. నేను అధికారంలోకి రాగానే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలందే నా సంకల్పం, రూపాయిన్నరకే అందరికీ కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని. ఇది చూడగానే అసలు ఇక తిరుగులేని అస్త్రం వేశారు, అద్భుతం, మనకు కూడా హ్యాపీ అనుకున్నా. సీన్ కట్ చేస్తే వాళ్ళ పత్రికలు చూసాక తెలిసింది. ఆక్వా చేసేటటువంటి వాళ్ళకి ఇస్తారట రూపాయిన్నర కరెంట్ అన్నట్టు, అందరికీ కాదు. నిజంగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఆలోచిస్తే ఇవాళ ఏయో సూపర్ 6లు చెప్పారు కదా, కరెంట్ రూపాయిన్నరకు కూడా వద్దు, 500 యూనిట్ల లోపు 2.5కి ఇవ్వండి చాలు. 500 యూనిట్ల లోపు 2.5కి ఇవ్వండి. నాకు తెలిసి ఓటు వెయ్యననేటువంటి మధ్యతరగతి ఎవడం ఉండడేమో. అయ్యి సూపర్ 6 కలిపితే అప్పుడు పేదలు కూడా ఓట్లేస్తారు. ఆలోచించుకుంటే బెటర్.